కొత్త భాషలోనూ వరుస అవకాశాలతో మెరుపులు. దక్షిణాది భామలు హిందీ చిత్రసీమలోకి వెళ్ళి జోరు చూపించడం, అక్కడి నాయకులు ఇక్కడి చిత్రాల్లో ఆధిపత్యం ప్రదర్శించడం ఏటా కనిపించే ఆనవాయితీనే. ఇప్పుడలా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తొలి అడుగులు వేస్తున్న వాళ్ళల్లో ఒక్క చిత్రమైనా బయటకు రాకముందే రెండో అవకాశం అందిపుచ్చుకున్న వాళ్ళు పలువురు కనిపిస్తున్నారు. కథ బలమున్న చిత్రాలకు, నటనా ప్రాధాన్యమున్న పాత్రలకు చిరునామాగా నిలుస్తుంటుంది సాయి పల్లవి. తనదైన సహజ నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేసే ఈ మలయాళ తార ప్రస్తుతం దక్షిణాదిలో స్టార్ నాయికగా జోరు చూపిస్తోంది. అయితే ఇప్పుడు ఆమె హిందీ చిత్రసీమకు తన ప్రతిభను రుచి చూపించేందుకు సిద్ధమవుతోంది. సాయి పల్లవి ఇప్పటికే హిందీలో తన తొలి చిత్రాన్ని పూర్తి చేసేసింది. ఆమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా త్వరలో థియేటర్లోకి రానుంది. ఇప్పుడు ఇది ఇంకా బయటకు రాకముందే సాయి పల్లవి తన రెండో సినిమా రామాయణను ప్రారంభించేసింది. రణబీర్ కపూర్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. దక్షిణాదిలో నాయికా ప్రాధాన్య చిత్రాలతో జోరు చూపిస్తున్న కీర్తి సురేష్ ఇప్పుడు హిందీలో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది. తను ఇప్పటికే అక్కడ వరుణ్ ధావన్తో కలిసి బేబీ జాన్లో నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 25న రానుంది. ఇది పూర్తి కాకముందే కీర్తి అక్క పేరుతో వస్తున్న వెబ్ సిరీస్లో నటిస్తోంది. ఆమెతో పాటు రాధికా ఆప్టే కూడా ఓ ప్రధాన పాత్ర పోషిస్తోంది. పెళ్లి సందడితో తెలుగు తెరపైకి అడుగుపెట్టి అనతి కాలంలో తెలుగులోనే అగ్ర హీరోలతో ఆడిపాడే అవకాశాలను దక్కించుకుంది శ్రీలీల. ఇప్పుడామె హిందీలో అదే బాటలో జోరు చూపేందుకు సిద్ధమవుతోంది. వరుణ్ ధావన్ హీరోగా ఆయన తండ్రి డేవిడ్ ధావన్ తెరకెక్కించనున్న ముక్కోణపు ప్రేమ కథా చిత్రంలో ఓ నాయికగా ఎంపికైనట్లు సమాచారం. ఇది ఇంకా చిత్రీకరణ ప్రారంభించుకోకముందే సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ హీరోగా నటించనున్న చిత్రం కోసము శ్రీలీల పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఇక ధడక్ చిత్రంతో తొలి ప్రయత్నంలోనే సినీ ప్రియులను మెప్పించి గుంజన్ సక్సేనా, మిలీ విజయాలతో బాలీవుడ్లో స్టార్ నాయికగా పేరు తెచ్చుకుంది నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్. ఇప్పుడు ఆమె ఎన్టీఆర్ దేవరతో తెలుగులో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఈ సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లోకి రానుంది. ఈలోపే జాన్వీ తెలుగులో రెండో అవకాశాన్ని అందిపుచ్చేసుకుంది. ఈసారి తను కథానాయకుడు రామ్ చరణ్కు జోడీగా అలరించనుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందనున్న ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా త్వరలో చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. రవితేజ మిస్టర్ బచ్చన్తో తెలుగు తెరపైకి కాలు మోపనున్న మరో కొత్త అందం భాగ్యశ్రీ బోర్సే. ఇప్పుడు ఈ సినిమా ఇంకా తెరపైకి రాకముందే ఆమె మరో 2 కొత్త ప్రాజెక్టులను తన ఖాతాలో వేసుకోవడం విశేషం. ఆమె ఇప్పటికే విజయ్ దేవరకొండ సరసన ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్లో నటిస్తోంది. మరోవైపు దుల్కర్ సల్మాన్ చేయనున్న కొత్త తెలుగు సినిమాలోనూ నాయికగా నటించే అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేజీఎఫ్ సిరీస్ విజయాలతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది నటి శ్రీనిధి శెట్టి. ప్రస్తుతం ఆమె సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా సినిమాతో తెలుగుకు పరిచయం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇది చిత్రీకరణ దశలో ఉండగానే తాజాగా ఆమె మరో తెలుగు ప్రాజెక్టును అందిపుచ్చుకున్నట్లు తెలిసింది. రాణా కథానాయకుడిగా ఆర్కా మీడియా వర్క్స్ నిర్మించనున్న కొత్త చిత్రంలో శ్రీనిధి కథానాయికగా నటించనున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇలా ఇప్పటి ఈ తారలు మొదటి చిత్రం విడుదల కాకముందే కొత్త భాషలను వరుస అవకాశాలు అందుకుంటున్నారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.
download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.